అందరికీ శుభోదయం. ఈ రోజు పంచాంగ శ్రవణంలో ఈ రోజు యొక్క తిథి వార నక్షత్రాలు శుభయోగాలు శుభ ఫలితాల గురించి తెలుసుకుందామా. మరి ఈ రోజు జూన్ 9వ తారీఖు 2026 మంగళవారం, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:44 ప్రారంభం కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:45 ముగుస్తుంది. ఇవాల్టి తిథి నవమి రాత్రి 2:31 వరకు ఉండగా తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. ఇవాల్టి సంస్కృత వారం భౌమవాసరః. ఇవాల్టి నక్షత్రం చూడగా పూర్వభద్ర నక్షత్రం ఉదయం 9:27 వరకు ఉండగా తదుపరి ఉత్తరభద్ర నక్షత్రం వస్తుంది. ఇవాల్టి యోగం ప్రీతి ఉదయం 8:15 వరకు ఈ ప్రీతి యోగం ఉండగా ఇవాల్టి కరణం తైతుల మధ్యాహ్నం 2:59 వరకు ఉండగా గరజి కరణం రాత్రి 2:31 వరకు ఇవాల్టి కరణం ఉన్నది. ఈ శుభయోగంలో మీకు కావలసిన మంచి పనులు, ఏదైనా చదువుకునేవైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, ఈ మంచి పనులన్నీ ఈ శుభయోగంలో ప్రారంభించడం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఇవాల్టి వర్జం రాత్రి 7:07 నుండి ప్రారంభమై రాత్రి 8:42 వర్జం ముగుస్తుంది. ఇవాల్టి దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి ప్రారంభమై ఉదయం 9:13 ముగుస్తుంది. మరలా రాత్రి 11:09 నుండి ప్రారంభమై రాత్రి 11:53 దుర్ముహూర్తం ముగుస్తుంది. ఇవాల్టి రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి ప్రారంభమై సాయంత్రం 5:08 ముగుస్తుంది. ఇవాల్టి యమగండ కాలం ఉదయం 9 నుండి ప్రారంభమై ఉదయం 10:37 యమగండం పూర్తవగా ఇవాల్టి గుళికా కాలం మధ్యాహ్నం 12:15 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 1:53 ముగుస్తుంది. ఇవాల్టి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 ప్రారంభమై తెల్లవారుజామున 4:56 ఇవాళ బ్రహ్మ ముహూర్తం ముగుస్తుంది. ఈ సమయం చదువుకునే విద్యార్థులకి అత్యంత ముఖ్యమైన సమయం. ఈ సమయంలో కనుక మీరు చదువు ప్రారంభిస్తే అది చాలా చక్కగా మీ జ్ఞాపక శక్తిలో ఉంటుంది. పెద్దవాళ్ళు ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న బిజినెస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, అలాంటి వాటికి కూడా ఈ సమయంలో ప్రిపరేషన్స్, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవడం కూడా మీకు మంచి ఫలితాన్ని ఈ బ్రహ్మముహూర్తం ఇస్తుంది. ఇక ఇవాల్టి అమృత గడియలు తెల్లవారుజామున 4:35 నుండి ప్రారంభమై ఉదయం 6:10 అమృత గుడియలు ముగుస్తాయి. ఇక ఇవాల్టి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:41 అభిజిత్ ముహూర్తం ముగుస్తుంది. ఇది ఈరోజు తిథి వార నక్షత్రాలు శుభయోగాలు శుభ ఫలితాల గురించి. రేపటి ఎపిసోడ్లో రేపటి వారి యొక్క తిథి వార ఫలితాల గురించి తెలుసుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.